హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ కుక్స్. ఈరోజు నేను మీ ముందర పెసరపప్పు రైస్ రెసిపీతో వచ్చేసానండి. దీని తయారీ విధానం చూద్దాము. దానికన్నా ముందు కావాల్సిన పదార్థాలు: 2 ఎర్రగడ్డలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలో స్లైడ్ చేసుకున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొద్దిగా షాజీరా. ఇది వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, మనం కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసేసాను. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి పట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నామంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుందండి, నార్మల్ మసూర్ రైస్కి అయితే. ఇంకా పాత బియ్యం అయితే 2.5 కూడా పట్టచ్చు. నావి పాత బియ్యం కాబట్టి ఇంకో 1/2 గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేస్తున్నా. దీన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలండి వాటర్ని. రైస్ పెసరపప్పు తీసుకున్నానండి. ఇక్కడ 3 కప్పుల రైస్, 1 కప్పు పెసరపప్పు పడుతుందండి. ఇది నేను ఒక 1/2 అవర్ నుంచి నానబెట్టాను. వాటర్ బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసుకుందాం. దీన్ని పెద్ద మంటలో ఒక 5 మినిట్స్, చిన్న మంటలో ఒక 15 మినిట్స్ మనము మూత పెట్టి పెట్టాలి. 5 మినిట్స్ అయిపోయాయండి. ఇప్పుడు రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని దమ్కి పెట్టేస్తే సరిపోతుందండి ఈ రైస్ని. ఇప్పుడు చిన్న మంటలో మనం దీన్ని ఒక 15 మినిట్స్ అలా పెట్టేసామంటే చాలు, మన రైస్ రెడీ అయిపోతుంది. వేడి వేడి పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చేద్దాం. ఈ మన వేడి వేడి కిచిడీలో మన పల్లి కట్ట ట్రై చేద్దామండి ఎలా వచ్చిందో. నాన్ వెజ్ లేదా అప్పలం దీనికి కాంబినేషన్ అండి, నంచుకునేకి. ట్రై చేద్దామండి.